ప్రైజ్ ది లార్డ్ డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ యొక్క గొప్ప సత్యాన్ని, ఈ యొక్క గొప్ప సృష్టిని నేటి యవనస్తులకు బోధిస్తుండగా వారిలో తలెత్తే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీ వద్దకు తీసుకురావడం జరిగింది. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే కనుక ఈ యొక్క వచనానికి అసలు ఎందుకు అనే క్వశ్చన్ ట్యాగ్ చేస్తూ ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అసలు ఎందుకు సృజించెను, తెలివిని వివేచనయు పుట్టించు ఆ పండుని ఆ తోటలో ఎందుకు పెట్టాడు, అసలు ఈ జననం ఎందుకు, ఈ మరణం ఎందుకు, అసలు ఈ సృష్టి క్రమంతా దేనికి అని నేటి యువత ప్రశ్నిస్తుంటే మొదట నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే నేను కూడా నా యొక్క టీనేజ్లో 10th క్లాస్ అలా చదువుతున్న క్రమంలో నాకు కూడా ఇలాంటి ప్రశ్నలే చాలా రావడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ప్రత్యక్షతలను బట్టి, దేవుడిచ్చిన గొప్ప కొన్ని మాటలను మీతో నేను షేర్ చేసుకోవాలని ఎంతగానో ఆశపడుచున్నాను. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. కేవలం మనుషులను సృజించి ఒక మిషన్స్ లాగా లేదంటే ఒక రోబోలాగా ఆయన స్వాధీనంలో ఉంచుకోవాలని ఆయనకి ఎప్పుడూ అనుకోలేదు. ఆయన స్వతంత్రుడు. మనలను కూడా ఆయన స్వతంత్రులుగా జీవించాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాడు. జ్ఞానం, తెలివి, వివేచన, ఆలోచన శక్తి ఇలా అన్నీ ఇచ్చి మంచి ఏదో చెడేదో చూస్ చేసుకోమన్నాడు. అంతేగాని ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ పెట్టిన ఒక రోబోలాగా లేదంటే కీస్తే తిరిగే ఒక బొమ్మలాగా మనల్ని ఆయన సృజింపలేదు, మనల్ని ఆయన రూపింపలేదు. అయితే మొదటిగా దేవుడు ఈ యొక్క సృష్టిని ఎందుకు చేశాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే కనుక మొదటిగా దేవుడు అనే పదాన్ని ఆంగ్లంలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక జీఓడి గాడ్. మనం చూస్తే కనుక జీ ఇండికేట్స్ జనరేటర్, సృష్టికర్త. ఓ ఆపరేటర్, ఆర్గనైజర్, పోషకుడు. డి డి మీన్స్ డిస్ట్రాయర్, నాశనం చేసే శక్తి గలవాడు. మనం చూసుకుంటే ఎలోహిం, సృష్టికర్త. మనం ఈ యొక్క పదాలు ఏదైతే చదువుతూ వస్తున్నామో వీటిలోనే మనకున్న కొన్ని క్వశ్చన్స్ 99% సాల్వ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, జనరేటర్. మనం చూసుకుంటే కనుక ఒక అమ్మని చూసుకుంటే అమ్మకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. మరొక నవజాత శిశువును ఆమె జన్మింప చేయగలదు. అది ఆమె శరీర ధర్మం. కుమ్మరిని చూస్తున్నట్లయితే కనుక ఒకే మట్టితో అనేక రకాలైన పాత్రలను ఆయన రూపించడం జరుగుతుంది. ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క ఉద్దేశంతో, పూజ కుండలు, మట్టి పాత్రలు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క ఉద్దేశంతో చేయడం చూస్తాం మనం. అగ్ని స్వభావాన్ని మనం చూస్తే కనుక అది దహిస్తుంది. ఇలా దేనైనా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకున్నప్పుడు దాని స్వభావాన్ని, లక్షణాలని మనం పరిశీలిస్తే అది ఏంటో తెలుస్తుంది. అలాగే దేవుడు అసలు ఈ సృష్టిని ఎందుకు సృజించాడు, సృష్టిని సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నను మనం తెలుసుకోవాలి అనుకుంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే అది అసంభవం. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచున్నవాడు. ఆయన్ని మనం తెలుసుకోవడం అది చాలా అసంభవం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ భూమి ఏదైతే కనిపిస్తుందో అది విశ్వంలో సన్నని ఇసుకరేణువంత పొర లాంటి ఆ యొక్క సృష్టిలో మానవుడు ఏ పాటి వాడు ఆయన్ని తెలుసుకోవడానికి. కానీ కృపగలిగిన దేవుడు పురాతన కాలంని మొదలు పెట్టుకొని శాశ్వత కాలం వరకు ఆయన తన యొక్క స్వభావాన్ని తాను బయలుపరుచుకుంటూనే వస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నట్లయితే క్రొత్త నిబంధనలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, ఆయన్ని ఆయన అనేక మార్లు బయలుపరుచుకుంటూనే వస్తున్నాడు. మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క గుణగణాలను ఇంకా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే దేవుణ్ణి మనం అన్వేషిస్తూ వెళ్తూ ఉంటే కనుక అద్భుతమైన సత్యాలను మనం తెలుసుకోగలం. అసలు ఆ ఏదైనా తోటలో ఆ పండును పెట్టుండకపోతే కనుక హవ్వ
ఆ యొక్క పండుని తిని పాపం చేసుండకపోను కదా అని అంటే కనుక సాతానుడికి ఉన్న స్వభావాన్ని, వాడి పనితీరుని, వాడికున్న నైపుణ్యాన్ని, వాడు అసలు దేనికి సృష్టికర్తగా ఉన్నాడో ఒకసారి మనం చూస్తే కనుక వాడి పేర్లు ముందుగా చూద్దాం. శత్రువు, అబద్ధికుడు, ఈ లోకనాథుడు, వాయుమండలాధిపతి, అపవాది, శోధకుడు. వాడు శోధిస్తూనే ఉంటాడు. వాడు శోధకుడు. అబద్ధమునకు తండ్రి దుష్టుడు, గురుకులు విత్తువాడు. మనం ఆ యొక్క ఉపమానం చూస్తే కనుక చెడుని విత్తేవాడు. అపవిత్రాత్మ, హీస్ ఏ ఈవిల్ స్పిరిట్. వెలుగుదూత, గర్జించు సింహం. ఒకవేళ ఆ యొక్క పండు ద్వారానే కాకపోయినా ఎలా అయినా సరే చెడును నాటి దేవుని ప్రజల్ని నాశనం చేయడమే వాడి యొక్క ఉద్దేశం. వాడు శోధిస్తాడు, శోధకుడు. దీని ద్వారా సాతాను యొక్క స్వభావం, వాడి ఉద్దేశాలు, వాడికున్న ఏదైతే స్వభావం ఉందో మనం ఒక అంచనా వేయగలం. ఇది వరకు నేను అనుకునేదాన్ని దేవునికి అనేకమైన పేర్లున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ముందు నిమ్సి, బాప్తిసం తీసుకున్న తర్వాత బ్లాండీనా. అలా దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయేమో అనుకొని దేవుని ప్రతి పేరుని నేను నజరేయుడైన యేసయ్యా నీకు వందనాలు, సృష్టికర్త అయిన దేవుడా నీకు వందనాలు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడని ఇలా అనేక రకాలుగా అద్వితీయ కుమారుడా అని చెప్పి దేవుని నేను స్తుతిస్తూ ఈ పేర్లని ఎత్తుపడుతూ నేను ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నాకు గొప్ప రీతిగా కొన్ని ప్రత్యక్షతలు దయచేశాడండి. అందులో నేను ఈ యొక్క మెయిన్ పేర్లు ఏంటంటే ఇవన్నీ నేను ధ్యానిస్తూ చదువుతూ ఉండగా, ఉచ్చరిస్తూ ఉండగా ఆ గొప్ప దేవునికి ఉండే స్వభావం, ఆయనకుండే గుణగణాలు, ఉండే శక్తి సామర్థ్యాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. వాటిలో కొన్ని ముఖ్యమైన పేర్లు నేను ఇక్కడ రాయడం జరిగింది. దేవుడి యొక్క పేర్లు కావచ్చు, దేవుడికి ఉండే స్వభావ సంబంధమైన పేర్లు కానీ మనం రాసుకుంటూ పోతే ఈ యొక్క బుక్ కూడా సరిపోదండి. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పేర్లు కలవు. అయితే మరి ముఖ్యంగా నేను కొన్ని ఇక్కడ రాయడం జరిగింది. అందులో మొదటిగా యెహోవా, నేను ఉన్నవాడను, ఐ యామ్ హూ ఐ యామ్ అని అర్థం. ఆయన స్వయంభూతుడు మరియు నిత్యుడు, నిత్యము ఉండేవాడు. ఎలోహిం, సృష్టికర్త, సర్వ సృష్టికర్త, బలాఢ్యుడు, త్రియేకదేవుడు. అడోనాయ్, ప్రభువు, యజమాని, పాలకుడు. ఎల్షదాయ్, సర్వశక్తిమంతుడు, దేవుడే ఆశ్రయము. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును లేదా సమకూర్చును. యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా. యెహోవా నిస్సి, యెహోవా నా ధ్వజము, జయము. యెహోవా షాలోం, యెహోవా సమాధానకర్త. యెహోవా రాహు, యెహోవా నా కాపరి. యెహోవా సబాత్, సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా షమ్మా, యెహోవా అక్కడ ఉన్నాడు. ఇలా చూసుకుంటూ పోతే అనేక పేర్లు. ఎల్ ఒలాం, ఎల్ రోయి, యెహోవా సిద్గోను, ఇలా అనేక పేర్లు. కన్నా, రోషము గల దేవుడు. కొన్నిసార్లు ఈ పేర్లతో నేను ప్రార్థిస్తుండగా నా యొక్క జీవితంలో నేను కొన్ని సమస్యలు గుండా, కొన్ని అననుకూలమైన పరిస్థితుల్లో, అసమాధానమైన పరిస్థితుల్లో నేను వెళ్తుండగా సమాధానమునకు అధిపతియగు యెహోవా అన్న మాటకు ఒక అర్థాన్ని నేను రుచి చూచి ఎరగడం అనేది నేను తెలుసుకున్నానండి. రుచి చూచి ఎరిగి ఉన్నాను నేను. నిజంగా మనం ఉండే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో పీస్ అనేది చాలా చాలా ప్రత్యేకంగా, చాలా ఎక్కువగా మనం ఆశిస్తాం. కొంచెం పీస్ దొరికినా, కొంచెం శాంతి దొరికినా ఎంత ప్రశాంతంగా ఉన్న కదా అని మనం అనుకుంటాం. అలాంటి పరిస్థితిలో సమాధానకర్తగా దేవుడు మనకి ప్రత్యక్షమైతే ఎంత గొప్పగా ఉంటుందంటే అప్పుడు నోరార సమాధానమునకు అధిపతియగు యెహోవానికి కృతజ్ఞతాస్తుతులు అంటే అప్పుడు నోటితో ఇది వరకు పలికిన మాట వేరుగా ఉంటుంది. రుచి చూచి ఎరిగిన తర్వాత పలికిన మాట, దానికి ఉండే శక్తి వేరుగా ఉంటుంది. ఎలోహిం, సృష్టికర్త, సృష్టికర్తయే దేవుడు. దేవుడు కాబట్టే సర్వం సృజించగలిగాడు. ఒకవేళ
ఈ సృష్టి లేకపోయిన ఎడల నువ్వు నేను కూడా లేకపోదు. ఒక తల్లి మరొక ప్రాణికి ఎందుకు జన్మనిస్తున్నావు అని ప్రశ్నించిన, ఒక కుమ్మరి నీవు ఎందుకు అనేక పాత్రలను తయారు చేస్తున్నావని అడిగినా, ఒక అగ్ని దానికి ఎందుకు దహించే శక్తి స్వభావం కలిగి ఉన్నది అని ప్రశ్నించిన, ఇవి అన్నీ జ్ఞానం లేని మాటలే అవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. దేవుడు సృష్టిని సృజించగలడు, అదేవిధంగా నాశనం కూడా చేయగలడు. ఇప్పటికే నోవాహు కాలం నాటి ప్రళయం, సొదొమ గొమొర్రాల నాశనం ఇలాంటి గొప్ప సంఘటనలు కథలు కాదని అనేక సైంటిఫిక్ ఆధారాలతో రుజువు చేయబడుచున్నాయి. మనం నివసిస్తున్న ఈ భూమిని కూడా దేవుడు త్వరలో నాశనం చేయబోతున్నాడు. తిరిగి క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పటికైనా దేవుని ఉద్దేశాలను ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన అనుగ్రహించే నిత్య మహిమను పొందుకోవాల్సిందిగా నేటి యవనస్తులను ప్రేమతో వేడుకొంచున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.